చందమామ కథ. పాడుపడిన పూరి గుడిసె. అనంగ రాజ్యాన్ని పూర్వం చక్రధర మహారాజు ఏలుతూ ఉండేవాడు. ఆయన నివసించే రాజభవనం 7 తరాల కిందట నిర్మించింది. పూర్వులు ఆ భవనాన్ని ఏనాడు నిర్మించారో గాని మళ్లీ అది మరమ్మత్తు అనే మాటే ఎరగదు. రాను రాను ఆ రాజభవనం శిథిలమైపోయి కంటితో చూడటానికే అసహ్యం వేసే స్థితికి వచ్చింది. ఇంతకాలమైన తర్వాత ఇప్పుడు మరమ్మత్తు మాట తలపెట్టినట్టయితే అది అయ్యే పని కాదని మహారాజు ఉపేక్ష చేసి ఊరుకున్నాడు. కాని చూడగా చూడగా చక్రధరుడికి ఈ సమస్య వెగటు పుట్టించింది. ఇక ఒక్క నిమిషమైనా ఆ భవనంలో నిలవటం రోత అనిపించింది. పైగా ఎక్కడైనా మనసుకు ఆహ్లాదకరమైన స్థలం చూసుకుని నివాసం ఏర్పరచుకోవాలని బుద్ధి పుట్టింది. ఈ సంకల్పం కలిగిన వెంటనే చక్రధర మహారాజు క్షణమైన ఆ భవనంలో నిలవలేదు. పరివారాన్ని తీసుకుని బయలుదేరాడు. పోయి ఒక నదీ తీరాన్ని చేరుకున్నాడు. నదీ తీరమందు ఆయన పొందిన ఆనందం మాటలతో చెప్పడానికి అలవి కాదు. ఇక్కడికి రాగానే ఆయన శరీరము మనస్సు కూడా ఒక కొత్త జీవంతో ప్రకాశింపసాగినాయి. ఈ కారణం చేత రాజు నదీ తీరానికి చేరువలోనే ఒక కొత్త భవనం నిర్మించాలని సంకల్పించి ఈ ప్రదేశం ఎవరిదో ఏమిటో కనుక్కోమన్నాడు. అక్కడనే గుబురుగా పెరిగిన చెట్ల సందున ఏదో ఇల్లు కనిపించేసరికి అందరూ కలిసి అక్కడికి పోయి చూశారు. అది ఒక చిన్న కుటీరం. ఆ కుటీరం లోపల 90 ఏళ్ల ముసలమ్మ ఒక్కర్తే ఉన్నది. తన కుటీరం దగ్గరకు వచ్చిన జనం రాజు ఆయన పరివారము అని తెలిసి ఆమె చాలా సంతోషించింది. వారిని తగు మర్యాదలతో ఆదరించి మీరెందుకు బాబు ఇలా దయచేశారు అని అడిగింది. అప్పుడు మంత్రి ఆమెతో, అవ్వా, ఇక్కడ మా ప్రభువులకు ఎంతో సుఖంగా ఉన్నదని సెలవిస్తున్నారు. రాజభవనం నిర్మించేటందుకు ఇక్కడ విశాలమైన స్థలం కావాలి. కనుక దారిలో ఉన్న నీ కుటీరాన్ని తీసివేయవలసి ఉన్నది అని చెప్పాడు. అందుకు ఆ ముసలమ్మ, అయ్యో నా తండ్రి, రాజావారు భవనం కట్టుకుంటామంటే నేను వద్దంటానా? అంతకంటే నాకు మాత్రం కావలసిందేముంది? అయితే ఈ కుటీరం 7 తరాల నాడు మా పూర్వులు కట్టించింది. ఇప్పుడు నా తరం వచ్చేసరికి నేను చితికిపోయి ఉండడం చేత కానీ డబ్బు పెట్టి మరమ్మత్తు అయినా చేయించలేకపోయాను. మరమ్మత్తు లేకపోతే పోయింది, నేను మట్టుకు ఈ పూరిపాక వదిలిపోలేను. ఎప్పటికైనా డబ్బు వస్తే మరమ్మత్తు చేయించుకుంటా, లేదంటే లేదు, కానీ ఈ స్థలం మాత్రం వదిలిపోను అని చెప్పింది. అప్పుడు మంత్రి మళ్లీ వృద్ధురాలతో, చూడు ముసలమ్మ, సరే నువ్వు చెప్పిన మాట బాగానే ఉంది, కానీ పిచ్చి పిచ్చి ఊహలు పెట్టుకుని నేను ఇక్కడి నుంచి కదలను అంటే కాదు. అలా అనడం కేవలం మూర్ఖత్వం అనిపించుకుంటుంది. ఈ కాస్త స్థలము వదిలేశావంటే రాజావారు రాజ్యంలో నీకు ఎక్కడ కావలిస్తే అక్కడ అంతకు 10 రెట్లు విస్తీర్ణం గల స్థానం ఇస్తారు. లేదా నాకు స్థలం అక్కర్లేదు, డబ్బే కావాలంటావా? కోరుకో, నీ ఇష్టం వచ్చినంత ధనం ఇప్పుడే తెప్పించిస్తాను అన్నాడు. అందుకు ఆ ముసలమ్మ, నాయనా, నీ పెద్ద పెద్ద స్థలాలు వద్దు, నీ ధనపు రాసులు నాకు పనిలేదు. 1,00,000 రాని పోని, ఈ కుటీరం నుంచి మటుకు నేను కదలబోయేది లేదు. రాజుగారిని నేనేమీ వద్దనలేదే. నా కుటీరం జోలికి రాకుండా ఈ విశాల ప్రదేశంలో ఎక్కడైనా కట్టుకోమను భవనం అని నిర్భయంగా చెప్పింది. ఆమె అలా చెప్పేసరికల్లా పరివారం అందరూ ముసలమ్మని మిర్రి చూశారు. మాట్లాడుతున్నది ఎవరితోనో ఒళ్ళు తెలియకుండా ఉందే దీనికి, దీని బతికెంత, దీని పూరిపాకెంత, లాగిపారేయండి అంటూ మంత్రి మండిపడ్డాడు. అప్పుడు మహారాజు వారందరినీ శాంతపరిచారు. అవ్వ చెప్పిన మాటలను శ్రద్ధగా ఆలకించి వాటిని సరిగ్గా అర్థం చేసుకున్నది మహారాజు ఒక్కడే. అవ్వ చెప్పిన మాటలకు మహారాజు హృదయంలో గొప్ప సంచలనం కలిగింది. అవ్వకు తన జన్మస్థలం మీద ఉండే అభిమానానికి, ఆమెకు తన పూర్వీకుల మీద ఉండే భక్తికి ఆయన విస్తుపోయాడు. ఈ మాటలు విన్న తర్వాత తను తలపెట్టిన పని ఎంతో తప్పిదంగా తోచింది. ప్రాజ్ఞుడను ప్రభువును అయి ఉన్న నాకు ఆ ముసలమ్మ పాటి కూడా ఆలోచన లేకపోయిందే అని విచారించాడు. మంత్రిని పరివారాన్ని చేరబిల్చి, ఈ ముసలమ్మ నాకు ఒక గొప్ప పాఠం నేర్పింది. నేను నా ఇల్లు చక్కబెట్టుకుని నా పూర్వీకుల గౌరవం నిలబెట్టాల్సిన విధి నా మీద ఉంది. నా విధిని నేను మరిచాను. అదృష్టవశం చేత మనం ఇక్కడికి రావడంతో ఈ అవ్వ నా విధిని నాకు జ్ఞాపకం చేసింది. నేనిక నా రాజభవనానికి పోను. ఇక్కడనే ఈ చెట్ల కిందనే మకాన్ చేసుకుని ఉంటాను. ఇక్కడనే ఉండి
నా రాజభవనం మరమ్మతు చేయిస్తాను. నా పూర్వీకులు కట్టిన ఆ భవనాన్ని కళకళలాడేట్టు చేసి అప్పుడు మళ్లీ దానిలోకి ప్రవేశిస్తాను అని తన నిశ్చయం వెల్లడించాడు. రాజు మాటలు పరివారంలో కొందరే గ్రహింపగలిగారు. తక్కిన వారు ఆయనను పిచ్చివాడిగా తలిచారు. ఆ క్షణం నుంచి రాజు ఆ చెట్ల కిందనే బస ఏర్పరచుకుని చల్లని పిల్లవాయువులు అనుభవిస్తూ కాలక్షేపం చేయసాగాడు. రాజు ఇక్కడ మకాన్ చేయగానే నగరంలోని ప్రజలంతా ఇక్కడికే వచ్చేశారు. బస్తీ కంటే ఇక్కడనే బాగా ఉందని గ్రహించారు. రాజుతో పాటు అందరూ ఇక్కడ చెట్ల కిందనే చిన్న చిన్న కుటీరాలు వేసుకుని నివాసం ఏర్పరచుకున్నారు. కొద్ది రోజుల కల్లా ఆ ప్రదేశమే ఒక చక్కటి పట్టణంగా తయారైంది. అయితే ఇది బస్తీ లక్షణాలతో నిండిన పట్టణం కాదు, పల్లెటూరి లక్షణాలు గల బస్తీ అన్నమాట. ఇక్కడ కొన్ని ఇళ్లు లేచినాయి, రాజభవనము వెలిసింది. కొత్త కట్టడాలు ఎన్ని వెలిసినప్పటికీ 7 తరాల నుంచి పడి ఉన్న అవ్వ కుటీరాన్ని మటుకు రాజు కదపలేదు, ఎవరిని కదపనీయలేదు. తన కృతజ్ఞత తెలపడానికని చక్రధర మహారాజు అవ్వ కుటీరం మరమ్మత్తు చేయించాడు. అంతేకాదు ఆ చెట్ల కింద వెలసిన నగరానికి అవ్వ పేరు మీదుగా అవ్వాపురం అని పేరు పెట్టాడు. చక్రధర మహారాజు తన తరంలోనే దీక్ష పట్టి అనంగ రాజ్యంలోని తన పూర్వీకుల రాజభవనం బాగు చేయించాడు. అది కళకళలాడుతూ ప్రకాశించింది. అయితే మహారాజు తన జీవితాంతం వరకు రాజకార్యాలు అనంగ రాజ్యంలోని తన పూర్వీకుల భవనంలో చక్కబెట్టుకుంటూ నివాసం మట్టుకు అవ్వాపురంలోనే పెట్టుకున్నాడు.